ప్రైజ్ ది లార్డ్. ఈయన పేరు సత్యనారాయణ, కోటదారి నుంచి వస్తున్నాడు. 5 months నుంచి చర్చికి వస్తున్నాడు. ఇతని ఎడమకాలు సరిగ్గా పని చేయట్లేదు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పారు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా రావట్లేదు అని. అయితే ఇక్కడికి ప్రేయర్కి వచ్చిన తర్వాత శ్యామ్ కిషోర్తో ప్రేయర్ చేయించుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేయించుకున్నాడు. అయితే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అయిపోయింది, సరిగా నడవగలుగుతున్నాడు. దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్ బ్రదర్ కూడా వందనాలు. నా పేరు శిరోమణి. నేను దేవరకొండ నుంచి వచ్చిన, నల్గొండ డిస్టిక్ మాది. అయితే కొన్ని రోజులు ఉంది షుగర్ ఉంది నాకు. నిన్న మననేమో డయాబెటిక్ ఫుడ్ వచ్చింది. అయితే డాక్టర్లు 70-60 వేలు అవుతుందమ్మా అని కాల్ చేసి వాళ్ళు చూస్తున్నారు. శ్యామ్ కిషోర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేయాలంటే నాకు తక్కువైంది. ఏ పైసా ఖర్చు కాకుండా మంచిగా అయిపోయింది. షుగర్ నార్మల్కి వచ్చింది. ఇప్పుడు అంత హెల్తీగా ఉంది. దేవునికి స్తోత్రం. శ్యామ్ కిషోర్ బదులు వందనాలు. నా పేరు అనిత. మేము బాలాజీనగర్ నుండి వస్తున్నాం. తను మా చెల్లెలు సరిత. తనకి గొంతులో గడ్డలు అయినాయి చిన్నప్పటి నుంచి, 10 years నుండి. అయితే మొన్న లాస్ట్ వీకెండ్ కర్చీఫ్ తన గొంతుకి 3 times కొట్టుకోవడం వల్ల గడ్డలన్నీ తగ్గిపోయాయి. సామాన్యకు థ్యాంక్స్, యేసయ్యకు వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. మాది ఉయ్యూరు మండలం, ఈరవల్లి గ్రామం. మేము 4 సంవత్సరాలు అయింది దేవుణ్ణి నమ్ముకుని. నాకు 10 సంవత్సరాల నుంచి షుగర్, బీపీ, ఆయాసం. శ్యామ్ కిషోర్ గారి వాక్యం రోజు నేను ఇంట్లో టీవీలో చూస్తున్నాను. మా అమ్మాయి వచ్చి తీసుకొచ్చింది ఇక్కడికి. నేను వచ్చేటప్పుడు మందులు, నేను ఆడుకునే మందులు ఇక్కడ ఉంటాయో ఉండబోదని నెలకు సరిపడగా మందులు కొనుక్కొని ఒక బాక్స్లో వేసుకుని తెచ్చుకునేటప్పుడు బస్సులో అయిపోయినాయి కనపడలా. ఇంటికి వెళ్ళి వెళ్ళేసుకున్నామంటే బాక్స్ లేదు. సరే, ఇక్కడ ఆ మందులు ఇక్కడ దొరకవు. 1 వారం వచ్చాను, ఫస్ట్ వారం. 2వ వారం వచ్చినప్పుడు నేను వెళ్ళేసుకోవట్లేదు కదా, నిబంధన చేసుకున్నా దేవుడితో. అయ్యా, నా మందుల బాక్స్ పోయింది, నేను షుగర్, బీపీ, ఆయాసంతో బాధపడుతున్నాను. మరి నువ్వు అందరికీ స్వస్థత ఇస్తున్నావు కదా, ఎన్ని రోగాలైనా ఎన్నైనా నువ్వు తీసేస్తున్నావు. అట్లాగే నాకు కూడా నా షుగర్, బీపీ, ఆయాసాన్ని తీసి నీకు సాక్షిగా నిలబెట్టుకోనైనా అని నేను అనుకున్నప్పుడు మళ్ళీ 1 వారం రోజులకి వెళ్ళి బ్లడ్ పరీక్ష చేయించుకుంటే నార్మల్ రిపోర్ట్ వచ్చింది, బెడ్ బీపీను. 10 సంవత్సరాల నుంచి ఉన్న బీపీ షుగరు బిళ్ళలేకోకుండా నాకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది. శ్యామ్ కిషోర్ గారికి వందనాలు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 39 నుంచి 50 వచనం వరకు చదువుకుందామండి. నంబర్స్ చాప్టర్ 16 verse 39 to 50. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 39 నుంచి 50 వరకు. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండానట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను. మరునాడు ఇశ్రాయేలీల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. ఇక్కడ దేవుడు తన యొక్క మందసం వద్దకి ఎవరూ రాకూడదు, కొంతమందే రావాలా అని ఒక నిబంధన పెట్టాడు ఇజ్రాయేలీల టైంలో. అంటే ఎవరు పడితే వారు వెలిగించడానికి, ఆ మందసం వద్దకు రావడానికి, ఆ మందసం పరిచర్య చేయడానికి అర్హులు కారు. ఆ సమయంలో మరి దేవుడు కొంతమందిని అభిషేకించాడనమాట. ఎవరికి ఇచ్చాడంటే ఈ మందసములో ముఖ్యమైన పనులు చేయడానికి అహరోను సంతతికి ఇచ్చాడు. ఆ గిన్నెలు అవన్నీ కూడా సరిచేసి సామానం సర్దడానికి లేవీలకు అధికారం ఇచ్చాడు. వీళ్ళు తప్పితే ఎవరు ఆ మందసం దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. మరి మందసం దగ్గరికి అనేకులు మరి మేము కూడా వెళ్తామన్నప్పుడు వాళ్ళందరూ మృతి చెందారు, వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళకి అర్థం కాలేదు, ఇదేంటిది, ఇది నిజమా? మనం సాధారణంగా మన మనసులో అనుకుంటాం, ఇది నిజమా? దేవుడు ఇలా చేస్తాడా? ఇలా ఆశీర్వదిస్తాడా? ఇలా జరుగుతుందా అని. దేవుని నిబంధన నిజమైనది. చదువుదాం.
వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ. ఆ మేఘము దాని కమ్మెను, ఆ, యెహోవా మహిమయు కనబడెను. ఆ, మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, ఆ. క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. ఆగండి. అప్పుడు కొంతమంది చనిపోయినప్పుడు వాళ్ళ మోషేకి మరి అహరోన్కి ఎదురు తిరుగుతారు. మీరేనా యాజకులు? మీకు మీరే హెచ్చించుకుంటున్నారు, మిమ్మల్ని మీరే మరి గొప్పగా చేసుకుంటున్నారు, ఇది కాదు అని ఎవరైతే ఎదురు తిరుగుతారో, ఎదురు తిరిగిన వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమవుతుంది? సమాజం అంతా మొత్తం అందరూ ఎదురు తిరిగి మీరు వీళ్ళని చంపేశారు అని చెప్పి మోషే అహరోను మీద వాళ్ళు కోప్పడినప్పుడు దేవుడు చెప్తాడు, మోషే అహరోను పక్కకు తప్పుకో, నేను వాళ్ళందరినీ ఒకేసారి నశింపజేస్తానంటాడు. చదువు. క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలుపెట్టును అని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. రైట్. ఇక్కడ మనం చూస్తే ఒక యాజకుని యొక్క యాజకత్వము ఎంత ప్రాముఖ్యమైనదో మనకు తెలుస్తుంది. అవునా? ఇక్కడ ఒక తెగులు బయలుదేరి అనేక మందిని చంపేస్తున్నప్పుడు మోషే చెప్తాడు, అహరోను లెగు, తొందరగా ధూపము తీసుకొని మరి ఆ మందసం వద్దకు వెళ్ళి ధూపం వేయి. అవునా? ఆ ధూపం వేసి మళ్ళా వెళ్ళి మధ్యలో నుంచున్నప్పుడు ఏమైపోయిందండి? తెగులు ఆగిపోయింది. మరి దేవుని యొక్క మందసము నిజము, ఆ మందసము యొక్క శక్తి నిజము, యాజకత్వము నిజము. మరి ఇది పాత నిబంధన. అయితే కొత్త నిబంధనలో యేసుని ఎవరైతే అంగీకరించారో వారందరూ దేవుని కుమారులగుటకు అధికారం ఇవ్వబడ్డది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. రైట్. ఇప్పుడు దేవుని పిల్లలగడానికి మరి దేవుడు అధికారం ఇచ్చాడంట. అయితే ఎవరైతే యేసుని నమ్మారో వారెవరంట? దేవుని పిల్లలు. మరి అసలు వీళ్ళకి ఇప్పుడు ఇదొక పరలోక యాజకత్వం. అవునా? అంటే నీవు దేవుని కుమారుడు అంటే పరలోకానికి ఇప్పుడు ఆ రోజుల్లో కొంతమందికి ఇవ్వబడ్డది. ఈరోజు యేసుని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు ఎవరు? ఒక దేవుని కుమారుడే, డైరెక్ట్ కొడుకే. అప్పుడు యాజకుడు కూడా కొడుకుతో సమానం కాదు. యాజకుడి కంటే మరి కొడుకు చాలా అత్యున్నతమైనటువంటి మరి శక్తి కలిగిన వాడు. మరి ఏ తెగులైతే ఆ మందసము ధూపము తీసుకెళ్ళి అక్కడ వేస్తే తెగులు ఆగిపోయిందో, అదే రీతిగా మరి ఈ యేసు నామమును మనమేం చేయాలంటే, ఏ సైతానుడైతే లోకాన్ని నాశనం చేయడానికి వచ్చాడో, దొంగ దేనికోసం వచ్చాడండి? దొంగతనము చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వాడు వస్తాడు. మరి ఈ దొంగ ఈ పనులు చేయకుండా ఉండడానికి మరి వాడు సమాజంలో అనేక మందికి మరి ఎయిడ్స్ వ్యాధి కలుగు చేస్తున్నాడు, క్యాన్సర్ వ్యాధి కలుగు చేస్తున్నాడు. అవునా? యాక్సిడెంట్లు కలుగు చేస్తున్నాడు, తుఫాన్లు కలుగు చేస్తున్నాడు, ప్రళయాలు కలుగు చేస్తున్నాడు. అవునా? భార్యాభర్తల మధ్య గొడవలు పెడుతున్నాడు, డైవర్సులు పెడుతున్నాడు. అవునా? దురలవాట్లకు బానిసత చేస్తున్నాడు, హత్య. అవునా? ఎప్పుడైతే అహరోను ఆ ధూపం తీసుకెళ్ళి నుంచున్నాడో మధ్యలో ఏమైపోయిందండి? తెగులు ఆగిపోయింది. ఇక దేవుడు చంపడం ఏం చేశాడు? మానేశాడు. స్టాప్. ఆ తెగులు ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో కూడా మరి దేవుడు మనల్ని దేవుని కుమారులుగా చేశాడు కాబట్టి యేసు నామమున ముందు ఎక్కడొచ్చిందంటే సమస్య,
లోకము యొక్క తెగులు తీసేయని, ముందు మన తెగులు మనం ఆపుకోవాలి. అవునా కదా? అవునా? ముందు ఏంటంటే సంఘంలోనే తెగులు ఉంది. పక్కన వాళ్ళు చెప్పు, సంఘంలోనే తెగులు ఉందనండి. ఎస్, ద ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ డార్క్నెస్ కెనాట్ ఐడెంటిఫై ఇట్ సెల్ఫ్ దట్ ఇట్ ఈస్ డార్క్. చీకటిలో ఉన్నవాడు వాడు చీకటిలో ఉన్నాడని తెలియదంట. అవునా? మరి సైతానుడు ఏం చేశాడంటే సువార్త యొక్క వెలుగు మరి మనము ప్రాక్టికల్గా చూడకుండా ఏం చేశాడు, దాన్ని ఒక థీరీగా పెట్టేశాడు. పరలోక రాజ్యానికి వెళ్ళిపోదాము, అక్కడే వెలుగు, పరలోక పౌరులము, పరలోక పట్టణము, పరలోకము నాది. కరెక్టే, పునాదులు గల పట్టణానికి మనం వెళ్ళాలి. అది అబ్రహాము పునాదులు గల పట్టణానికి వెళ్ళాడు. అవునా? అది చూసుకుంటూ వెళ్ళాడు. అది విశ్వాస యాత్ర. పౌలు భక్తుడు దానికోసమే వెళ్ళాడు. యేసుప్రభు వారు పరలోకం వెళ్ళాను కదా, ఏం చెప్పారు? నీ చిత్తము పరలోకం నెరవేర్చున్నట్లు భూమి. సో యేసుప్రభు వారు పరలోకాన్ని భూమి మీద రుచి చూసే అనుభవాన్ని ఆయన మనకు చూపించాలనుకుంటున్నారు. హల్లెలూయా. He doesn't want us to go to heaven. He wants us to experience heaven on earth and then go to heaven. Hallelujah. అవునా? ఇప్పుడు పరలోకాన్ని భూమి మీద రుచి చూసి అప్పుడు పరలోకానికి వెళ్ళాలి. ఎంతమంది డైరెక్ట్ రుచి చూడకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా, రుచి చూసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఎంతమంది రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? చూసారా? అంటే చూసారా, ఒక్క మాట చూసారా, జ్ఞానము అనండి. మీకు జ్ఞానం పెరిగే కొలది బైబిల్లో, మీకు బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, కానీ జ్ఞానం పెరిగే కొలది ఏమవుతుందంటే మీకు మీ బిహేవియర్ మారుతుందా లేదా? రైట్. మీ మాటల్లో, మీ ప్రార్థనలో మారుతుందా లేదా? యువర్ బిహేవియర్, యువర్ వేస్ చేంజ్. ద మోర్ రెవల్యూషన్ యూ గెట్, యూ కీప్ చేంజింగ్ యువర్ థింకింగ్, యువర్ నాలెడ్జ్. నీ మాటలన్నీ మారిపోతాయి. భూమి మీద పరలోక రాజ్యం యొక్క రుచి చూసి అప్పుడు పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. అవునా? అలాగే ఇప్పుడు పరలోకం ఏంటో తెలియదు, ఎలాగుంటుందో మనకు తెలుసు. రుచి చూసారా? చూడలేదు. నమ్ముతున్నావు, రుచి చూడాలి. అందుకని అంటాడు, నేను దేవుడని నీవేం చూసి తెలుసుకోవాలంట? రుచి చూసి. కరెక్టే, విశ్వాసం ఉంది, కరెక్టే. చూసి వెళ్ళిపోవాలా? విశ్వాసం ఏంటి? లేని వాటిని ఉన్నవాడికి పిలుస్తుంది. వాటిని చూసి వెళ్ళిపోవాలా, రుచి చూసి వెళ్ళాలా? రుచి చూడకుండా కూడా వెళ్ళిపోవచ్చు పరలోకానికి. కరెక్టే, విశ్వాసంతో వెళ్ళిపోతావు. కానీ విశ్వాసం ఏం చేస్తుంది? రుచి చూపిస్తుంది కూడా. ఫెయిత్ ఈజ్ ఆల్సో విల్ షో యూ ద టేస్ట్ ఆఫ్ హెవెన్ ఆన్ దిస్ ఎర్త్. సో ఈ తెగులు మరి అహరోను ఒక ధూపము. అవునా? దాన్ని ఏమంటారు? సాంబ్రాణిలాగా అంటారు కదా. మనం ఏదో పట్టుకొని ధూపం, ఒక బొగ్గులు దాని మీద ఏదో జల్లితే అలా వస్తుంది. ఇలాగా ఒక ధూపం వేస్తేనే, ఒక అభిషేకింపబడిన యాజకుడు ధూపం వేస్తేనే తెగులేమైపోయిందంట? ఆగిపోయింది. మరి త్రియేక దేవునిలో ఒకడైనటువంటి పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో ఉంటుండగా, అవునా, నీవు ఈ తెగులను ఆపాలా లేదా? ఈ భూలోకములో ఆపాలా? సో యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు స్టాప్ దిస్ ప్లేగ్. ఒక పొగ వేస్తే, ఒక అభిషేకింపబడిన వాడు ఒక పొగ వేస్తే మరణము ఆగిపోయింది. డెత్ హ్యాస్ బీన్ సస్పెండెడ్. మరణం ఆగిపోయిందంట ధూపం వేస్తేనే. మరి యేసును నమ్మి, అంటే యేసును నమ్మడం చాలా చీప్ కాదు. ఆయన యేసుని ఎలా ఇచ్చాడు? డైరెక్ట్గా ఇవ్వలేదు. సిలువలో రక్తము కార్చి మరణించి చీల్చబడి నీకు ఇచ్చాడు. హల్లెలూయా. చీల్చబడి నీకు ఇచ్చాడు. దాని ద్వారా మన పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, చేయబోయే పాపాలు ఏమయ్యాయి? ఇది చాలా ఇంపార్టెంట్. పాత పాపాలు క్షమించబడ్డాయి అనేది పాత నిబంధన. అవునా? కొత్త నిబంధన ఏంటి? పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, చేయబోయే పాపాలు క్షమించేశాడు దేవుడు. అవునా? ఆయన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఎంతమందికి తెలుసు? సరే, దించేయండి. ఇది సిలువ తర్వాత, సిలువ ముందా? మరి యేసు ప్రభు వారు సిలువకు ముందే స్వస్థపరిచారా లేదా? మరి ఇదేలాగా? మరి ఏమండి, ఆయన దెబ్బల ద్వారా స్వస్థత కదా. మరి ఆయన సిలువ తర్వాత దెబ్బలు తిన్నాడు. మరి సిలువకు ముందు దెబ్బలు తిన్నాడా? అయినప్పటికీ ప్రతి రోగాన్ని స్వస్థపరిచాడా? మరి ఇదేంటిది? జగత్ పునాది వేయక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల. హల్లెలూయా. అందుకే ఎలీషా ధూపము, అభిషేకము. అందుకనే మొట్టమొదట మరి ఏబేలు నేనేం వర్ణించాలి ప్రభు అంటే దేవుడు ఏం చెప్పాడు? గొర్రెపిల్ల. ఎందుకు గొర్రెపిల్ల? ఎవరికి సూచన ఈ గొర్రెపిల్ల? యేసయ్య. హల్లెలూయా. యేసయ్యకి సాదృశ్యం ఈ గొర్రెపిల్ల. అప్పుడే వధింపడు. అంటే దేవుడికి తెలుసు జగత్ పునాది వేయక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల. అందుకే పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు అద్భుతాలు చేయగలిగారు. హల్లెలూయా. హీలింగ్స్ హ్యావ్ హ్యాపెండ్.
అవునా? అందుకే ఆయన నిన్న నేడు నిరంతరము, నీవు పుట్టక ముందే నీ పాపాలను క్షమించేశాడు. హల్లెలూయా. అసలు ఇంకా భూమి చేయకముందే, మానవుడిని చేయకముందే, మానవుడు పడిపోకముందే, జగత్ పునాది వేయక మునిపే వధింపబడినటువంటి నీవు యేసుని తెలుసుకున్న తర్వాత నీ పాపాలు క్షమిస్తాడు, ఫ్యూచర్ పాపాలు క్షమించడా? ఇది సాధారణంగా కొంచెం కష్టమే, అవునా? కేవలము ధర్మశాస్త్రం మాత్రమే సత్యము అనుకొని అందులో ఉండే వాళ్ళకి ఇది అంగీకరించడం కష్టం. ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే, అవునా? అయితే మనం ఇప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నామా, కృప కింద ఉన్నామా? అలాగే ధర్మశాస్త్ర జ్ఞానము లేకుండా ఉండాలా, ధర్మశాస్త్ర జ్ఞానము కలిగి ఉండాలా? కలిగి ఉండాలి. అందుకే బైబిల్లో పాత నిబంధన కూడా రాసి అలా తీసేసేవాడు కదా. ధర్మశాస్త్ర జ్ఞానం కలిగి ఉంటావు, కానీ దేని ద్వారా పరిశుద్ధుడు అవుతావు? కృప ద్వారా పరిశుద్ధుడు అవుతావు. అలాగని నీవు శరీరంలో నడుస్తూ శరీరంలోనే ఉంటావా? ఆత్మలో ఉంటావు, ఆత్మ ద్వారా నడుస్తావు. దారిలో కొన్నిసార్లు పడిపోవచ్చు, కానీ నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. అలాగే నత్తమానం పడతా ఉంటావా? చూడండి, నెమ్మదిగా మారుతూ ఉంటావు. ముందు పాకుతావు, తర్వాత లేచి పడతావు. కొంతకాలానికి పడకుండా నిలకడ. ఇది కృప ద్వారా సాధ్యము. సో పాత నిబంధనలో ఒక కొంచెం పొడేసి, అభిషేకం పడిన పొడేసి కొంచెం ధూపం వస్తేనే మరణము. ఇంత శక్తి ఉందంట అహరోనికి. హల్లెలూయా. మోషేకి కూడా లేదు, ఎవరికి ఉంది? అహరోన్. మోషే చెప్తున్నాడు, అహరోన్కి నువ్వే అభిషేకం పడ్డావు, దీనికి నువ్వే, యు ఆర్ సెపరేట్ ఫర్ దిస్. కానీ మరి నీ ఇంట్లోనే తెగులు ఉందే, నీ ఇంట్లోనే దరిద్రం ఉందే, నీ ఇంట్లోనే వ్యాధి ఉందే, అవునా? ఇక మరి బయటోడి వ్యాధికి నీకేంటి? ముందు నాకే బాగాలేదు, నాకే అప్పులు, నా ఇంట్లోనే సమస్య. సో వెన్ యువర్ ఓన్ హౌస్ హెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వెన్ యువర్ ఓన్ బాడీ ఈజ్ సిక్, హౌ కెన్ యూ డెలివర్ అదర్స్? హౌ కెన్ యూ థింక్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్? హల్లెలూయా. హౌ? అందుకే ఈ గొలుసు ప్రార్థన పక్కన చెప్పండి. అందుకే గొలుసు ప్రార్థన. యూనో, నజరేయుడైన యేసయ్యా. ఎస్, మీ కుడి హస్తం అక్కడ పెట్టుకోండి. పుట్ యువర్ రైట్ హ్యాండ్ దేర్. యెహోవా రాఫా, అద్భుతములు చేయువాడా, ఆశ్చర్యములు కార్యములు చేయు నా యెహోవా రాఫా. అనేక మందిని విడిపిస్తున్నామయ్యా. ఇప్పుడే క్యాన్సర్ వ్యాధిని తీసివేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎయిడ్స్ వ్యాధిని తీసివేయి ప్రభువా. ఎవరైతే ఇంకా మరణ భయముతో ఉన్నారో ఆ మరణ భయాన్ని తీసివేసి అయ్యా సమృద్ధి గల జీవాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, టీబీ, థైరాయిడ్, అయ్యా ఇదిగో గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, గాల్ బ్లాడర్లో వ్యాధులు, అయ్యా పేగుల్లో వ్యాధులు, ఎముకల్లో వ్యాధులు, రక్తంలో వ్యాధి, గెడ్డలు, యూట్రస్, ఫైబ్రాయిడ్స్, ఎక్సెస్ బ్లీడింగ్ లార్డ్. అవును ప్రభువా. సైనస్, ఇదిగో కంట్లో వ్యాధి, క్యాటరాక్ట్స్, చెవి నొప్పి, చెవిలోంచి చీమి, అయ్యా వినబడని పరిస్థితి, ముట్టి స్వస్థపరచండి. గెడలను, ట్యూమర్స్లను ముట్టి స్వస్థపరచండి. లార్డ్ హీల్ దెమ్. తల నుంచి అరికాల వరకు జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ లూస్ దర్ బాడీస్ ఇన్ జీసస్ నేమ్, అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అయ్యా ప్రతి రిపోర్ట్ను నార్మల్ వచ్చినట్లు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. యెహోవా రాఫా, నీ బిడ్డలను పరిపూర్ణంగా స్వస్థపరిచి ప్రతి రిపోర్ట్ని నార్మల్ తీసుకొస్తున్నావని నువ్వు సెలవిచ్చున్నావు నా దేవా. అలాగే ప్రతి రిపోర్ట్ని నార్మల్ తీసుకుంటండి. ఏ ఒక్కరు నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యముగా లేడి పిల్లవలే గంతులు వేసుకుంటూ సంఘానికి ప్రతి ఆదివారం వచ్చినట్లు వారి శరీరములను మార్చండి. జీవాన్ని ప్రవచిస్తున్నాను, జీవాన్ని, మరణాన్ని కొట్టివేస్తున్నాను. అదే కాదు ప్రభా, ఇదిగో ముందు కొద్దిగా ఉన్నాను, తుదకు మహాభివృద్ధి కలుగునట్లు. అవును, వారు కేవలం దశంభాగములే కాదు, 2 పదులే కాదు, 20% కాదు, అనేక కానుకలు కృతజ్ఞతాపరులతో యోబు వలె నిత్యము అర్పించి వారి గృహములు మహాభివృద్ధితో నింపమని. చూలాల గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎరుగుతాయో అలాగే వారిని బహుగా తూర్పు, పడమట, ఉత్తర అవుయా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు తీసివేయండి. వివాహము జరగని వారికి వివాహమును జరిగించమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసయ్యా, ఇంకా ఏ గర్భమైతే ఇంకా కనలేదో ఆ గర్భంని కనే గర్భముగా మార్చండి. యెహోవా రాఫా, ఓపెన్ దట్ వూమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అయ్యా ఆ గర్భమును జీవం ప్రవచిస్తున్నాను, జీవం. అవును, ఆ ఫిలోపియన్ ట్యూబ్స్ దయచేయండి. అవును ప్రభు, కనే గర్భముగా ఆ గర్భాన్ని మార్చండి. హీల్ దర్ బాడీస్,
వికలాంగులను ముట్టి స్వస్థపరచండి. కాళ్ళు చేతులు తీసివేయబడితే మళ్ళా తిరిగి వాటిని దాని సరైన స్థానంలోకి రప్పించండి. చెవిటి మూగ వారిని ముట్టి స్వస్థపరచండి. పుట్టుకుట్టు వారిని ముట్టి స్వస్థపరచండి. తల నుంచి అరికాలు వరకు ఎటువంటి బలహీనత ఉన్న దాన్ని తీసివేయండి. మెంటల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, యెహోవా రాఫా కొత్త అవయవాలు నీ బిడ్డకు దయచేయండి. న్యూ ఆర్గన్స్ టు యువర్ బాడీ. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని పరిపూర్ణముగా స్వస్థపరచండి. అవును, ఈ దేవుని సంఘము ఇందులోకి వస్తే నన్ను బాధ పెట్టే శత్రువులందరూ నా పాదముల కిందకు వచ్చేస్తారు. నన్ను ఇబ్బంది పెట్టే రోగాలన్నీ నీ పాదాల కిందకు వస్తాయి. నన్ను ఇబ్బంది పెట్టే సైతాను శత్రువులందరూ నా పాదాల కిందకు వస్తారు. నన్ను ఇబ్బంది పెట్టే ఆర్థిక సమస్యలన్నీ నా శత్రువులకు వస్తాయి. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేవన్నీ నా పాదాల కిందకు వస్తాయి. అవును ప్రభా, ఇది నీ సంఘము. నీ శత్రువులందరినీ పాదపీఠము చేయు సంఘమని ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. గివ్ దెమ్ పవర్ టు టేక్ అథారిటీ ఓవర్ ద డెవిల్ అండ్ అండర్ ద ఫీట్. అవును, నజరేయుడైన యేసు నామమున, నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. 3 సార్లు ఆమెన్ అనండి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నా పేరు నోమేశ్వర్. అందరికీ కృపావందనాలు. నేను జేసీఎన్ఎంకు రావడం ద్వారా తాగుడు నుంచి విడుదల పొందాను. అయితే నేను 9th క్లాస్ నుంచి తాగేవాడిని. దగ్గర 8 ఇయర్స్ నుంచి నేను తాగుతున్నాను. నాది ఖమ్మం డిస్టిక్ ఎల్లందు. అక్కడి నుంచి నేను దేవుని ప్రార్థించడం ద్వారా నాకు దేవుడు మళ్ళీ నన్ను ఈ సంఘానికి పట్టుకొచ్చాడు. నేను ఫస్ట్ టైం శ్యామ్ కిషోర్ అన్న మెసేజ్ వినగానే నేను అట్రాక్ట్ అయ్యాను. ఇక్కడ దేవుడు నిజంగా ఉన్నాడని నేను అప్పుడు నమ్మాను. అప్పటి నుంచి చర్చికి వస్తున్నాను. చర్చికి వచ్చిన 2nd మంత్లోనే నేను తాగడం మానేశాను. ఎందుకంటే నాకు అన్న మెసేజ్ విన్న తర్వాత, ఇక్కడ సాక్రమెంట్స్ తీసుకున్న తర్వాతకి నాకు తాగుడు మీద అసహ్యం వేసింది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జేసీఎన్, థ్యాంక్ యూ శ్యామ్ కిషోర్ బ్రదర్. నా పేరు ఎలమందండి. మాది దొండపాడు అండి, గుంటూరు జిల్లా. 6 సంవత్సరాలు గుండె జబ్బు వచ్చి ఏసీలు పెట్టాలి. 2 సార్లు ఏసీలు పెట్టారు. 3వసారికి ఇక్కడ పాత్ర కొత్త నెలకి అనుకున్నాను. ఇక పల్లి రిపోర్ట్ తీసుకొని చూపించేకి అవసరం లేదు, తగ్గిపోయింది అన్నారు. దేవుడికి వందనాలు. నా పేరు పుష్ప. మేము కాటదాను బృందావన కాలనీ నుంచి వస్తున్నాము. మా ఆయన పేరు నాగరాజు. మేము ఇక్కడ చర్చికి రాబట్టి 5 నెలలు అవుతుంది. మాకు పెండ్లై 16 సంవత్సరాలు అవుతుంది. చాలా హాస్పిటల్ చూపించినాము, అయినా మాకు పిల్లలు కాలే. ఇక్కడికి వచ్చినాక 1 నెలకే కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ. ఇప్పుడు 3వ నెల. దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్ అన్నకి వందనాలు. ప్రతి ఆదివారం మా ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు. మా మొదటి తెలుగు ఆరాధన క్రిస్టల్ గార్డెన్స్ మెహదీపట్నంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు. మా చిరునామా క్రిస్టల్ గార్డెన్స్, PVNR ఫ్లైఓవర్, పిల్లర్ నెంబర్ 86 ప్రక్కన, మెహదీపట్నం, హైదరాబాద్. మా 2వ తెలుగు ఆరాధన శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్, మల్కాజ్గిరిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. మా చిరునామా శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్, అనుటెక్స్ మెయిన్ రోడ్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా 3వ తెలుగు ఆరాధన VBR గార్డెన్స్, అల్వాల్లో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు. మా చిరునామా VBR గార్డెన్స్, ఇందిరాగాంధీ విగ్రహం వెనుక వీధిలో, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్లు 9701990096, 9701990097, 9701990098. మరి ఇతర వివరముల కొరకు మాకు కాల్ చేయవలసిన నెంబర్ 04047474848. మా వెబ్సైట్ www.jcnm.org.